ఈరోజు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఒక క్లాసిక్ సినిమాని చూసినట్టుంది భయ్య. ఏమన్నా బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీ అంతే. ద ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 150+ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఈ రన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనోడు ఓపెనర్ దిగిన దగ్గర నుంచి లాస్ట్ బాల్ ఆడే వరకు నిజంగా అద్భుతమైన బ్యాటింగ్. ఎంత స్టైలిష్గా ఉంది. ఆ షాట్స్ ఎక్కడా కూడా చెత్త షాట్స్ లేదు. ఆ స్ట్రైట్ డ్రైవ్లు కానీ, ఆఫ్ కట్స్ కానీ, లెగ్ సైడ్ ఫ్లిక్స్ కానీ మహా అద్భుతం స్వామి. నాకైతే పిచ్చకపోయింది అసలు. నిజంగా 200 కూడా ఎత్తడం అనిపించింది ఒక్కొక్క స్టేజ్లో అయితే. ఆ రేంజ్లో ఆడాడు నిజంగా. సినిమా చూపిస్తామా మీకు, సినిమా చూపిస్తామా. నిజంగానే పంజాబ్ వాళ్ళకి పెద్ద పిక్చర్లో క్లాసిక్ సినిమా చూపించాడు నిజంగానే. అంటే కేఎల్ఆర్ ఆడుతూనే ఉంటాడు కానీ, ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు కానీ ఎక్కడో వెనకబడ్డాడు అంటారు కదా, అలా వెనకబడుతూ ఉంటాడు. కానీ ఈరోజు ఇన్నింగ్స్ మాత్రం అందరికీ ప్లాస్టర్ చేసాడు అంతే. నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ భయ. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మళ్ళీ ఇంకొకసారి ఎన్నిసార్లు చూసినా కానీ ఇన్నింగ్స్ అద్భుతంగానే ఉంటుంది. హైలైట్స్లో ఒకవేళ మ్యాచ్ మిస్ అయితే ఖచ్చితంగా హైలైట్స్ ఉండబోయా. ప్రతి బాల్ హైలైటే. అంత క్లాసిక్గా ఉంది బ్యాటింగ్ అయితే. అసలు సూపర్ అంటే సూపర్. అసలు నిజంగానే సినిమా చూపించేశాడు. అందరు బౌలర్ని ఊచకోత అంటే ఉత్తి కారేశాడు అంతే. అంత స్పెషల్ ఇన్నింగ్ చూసిన తర్వాత మాట్లాడకపోతే ఎలా? మాట్లాడాలి కదా. సో మాట్లాడాలనుకుని మాట్లాడేసాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై హింద్ శ్రేణి సైనింగ్ ఆఫ్.